ఇప్పుడు కూడా మన గచ్చిబౌలి దివాకర్ అని కొట్టంగానే వచ్చింది యూట్యూబ్లో బ్రహ్మానందం గారు. ఇప్పుడు కరకట్ట దివాకర్ అని కొట్టంగా నారా లోకేష్ గారిది వస్తుంది. ఆయనేమో గచ్చిబౌలి దివాకర్, పాప ఆయన సినిమాల నుంచి రిటైర్ అయిపోయారు బ్రహ్మానందం గారు. ఈయనేమో ఇప్పుడు కరకట్ట దివాకర్గా ఈయనే క్రికెట్ అందరికీ మహిళలకు ఎలా క్రికెట్ ఆడాలి, ఈయన స్టేడియంలో లేకపోతే అసలు భారతదేశం ఏదైతే మన ఇండియన్ క్రికెట్ టీం, మహిళల క్రికెట్ టీం అసలు వరల్డ్ కప్ గెలిచేదే కాదు. ఇవన్నీ ఈయన అక్కడి నుండి ఏదైతే 11 మంది క్రికెటర్లకి, మహిళా క్రికెటర్లకి ఈయన అక్కడ స్ఫూర్తి నింపి ఎలా ఆడాలో నేర్పించి ఏదైతే క్రికెట్ కప్పు మనకు వచ్చేటట్టుగా చేశాడంట. సిగ్గు శరం ఏమన్నా కొంచెమన్నా ఉందా? అసలు ఏమన్నా అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కనీసం సోయన్నా మీకుందా? ఇంకో ఆయనేమో హుద్దుని హుద్దు అన్నాడంట, అరంగానే హుద్దు ఎగిరిపోయిందంట. తిత్లీని తన్నేశాడు, లేదంటే మోందా మోకరిల్లింది. ఇదే అండి మనకు కావాల్సింది ఈరోజు ఈ పబ్లిసిటీ. అంటే విషయం లేనాడే ఈ పబ్లిసిటీలో ఉంటాడు. సో నిజంగా చెప్పుకునే వాళ్ళు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే వారానికి 4 రోజులు ఎక్కడైతే మా పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉంటారు, ఇప్పుడు మేము కూర్చున్నటువంటి పార్టీ ఆఫీస్లో, సో రోజుకు 300 మంది కలుస్తారు. ఎక్కడన్నా నేను రోజుకు 300 మంది కలుస్తున్నా అని చెప్పి ఆడన్నా పబ్లిసిటీ ఉంటుందా? అది పని చేసేవాడికి పబ్లిసిటీ ఉండదు, పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచన ఉండదు. మీ దగ్గర పని చేసే లక్షణం లేదు, పబ్లిసిటీ చేసుకునే లక్షణం ఉంది. కాబట్టి ఈ విధంగా పబ్లిసిటీతో కాలం గడుపుతా ఉన్నారు. మాలోకం లోకేష్ ఒకడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. రెండోది నాకు అర్థం కాదు, TV5 మూర్తి గురించి ఆలోచించేంత టైం మాకుందా? ఎట్లా అంటే ఆ యాంకర్ గురించి అసలు జగన్ గారికి తెలుసో లేదో కూడా తెలియదు. ఆయన ఒక పిప్పి రకం గాడు, ఆడి గురించి మేము అసలు డిస్కషన్ చేసేది ఏంది? అతను చేసేటటువంటి అతి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు మేమేమన్నా చెప్పామా వెళ్ళి మొగుడు పిల్లల మధ్య బ్రోకరేజం చేయమని, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోమని మేమన్నా చెప్పామా? లేదంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో భోజనం చేయమని మేమన్నా చెప్పామా? ఏమయ్యా మూర్తి? లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయని చెప్పి ఏమన్నా చెప్పావా నీకు? నీ వ్యవహారాల గురించి ఇప్పుడు మేము డిస్కషన్ పెట్టామనుకో, మొత్తం సోషల్ మీడియా అంతా నువ్వే ఉంటావు. విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలు ఏంటి, మన కథలేంటి, మనం పడ్డ కథలేంటి, మనం పడిచ్చినటువంటి కథలేంటి, మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి, అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలంటే మాకు అంత టైం లేదు. ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు మాకు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకున్నటువంటి పని. నేను అడుగుతున్నా ఒకటే, అదే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి, నువ్వు జర్నలిస్టువా మొగుడు పిల్లల మధ్య బ్రోకర్వా? జర్నలిస్ట్ పని చేయాలి. అందరు జర్నలిస్టులు పనే చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని, వాళ్ళే ఈ బ్రోకరేజం చేసేది. సో మొగుడు పిల్లల గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి, అసలు ఆ గొడవ పెట్టింది నువ్వు అంట కదా, అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా. మీ నాయుడు అంటే మీ చైర్మన్. అంటే ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ అంటే గట్టును మేడుస్తుందని ఒక సామెత ఉంటుంది మనకి. వాళ్ళ చైర్మన్ అట్టని పనులు చేస్తాడో మనకు తెలుసు. సో వాళ్ళని చూసి మరి వాళ్ళని టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అదే చేస్తారు. ఆయన చేసేది బ్లాక్మెయిల్ రాజకీయాలే. ఏది ఆ TV5 నాయుడు అలియాస్ ఇప్పుడు TTD చైర్మన్ ఇచ్చారనుకోండి, అది మన దౌర్భాగ్యం, అది సెకండ్ సబ్జెక్టు. సో ఇప్పుడు మరి ఆయన చూసి ఇప్పుడు మూర్తి కూడా నేర్చుకున్నట్టున్నాడు బ్లాక్మెయిల్ ఎలా చేయాలని. అంటే వాళ్ళు చంపుతారు కాబట్టి మీటింగుల్లో అందరూ అలా చంపుతారని అనుకుంటారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు 3648 కిలోమీటర్లు. ఎక్కడన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా? ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము చేసుకున్నాం. కానీ వాళ్ళ చిన్న మీటింగ్ పెడితే, ఒక గల్లీలో మీటింగ్ కూడా సరిగ్గా కండక్ట్ చేసుకోలేరు. అంత అధికార యంత్రాంగం ఉన్నా కూడా కండక్ట్ చేసుకోలేరు. ఇప్పుడు అంతకుముందు మనం చూసాం గోదావరి పుష్కరాల్లో 29 మంది చంపింది ఎవరు? అదేవిధంగా మీరు చూస్తే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆ కందుకూరులో 8 మందిని చంద్రబాబు నాయుడు సమక్షంలో చచ్చిపోయింది. అదేదో వాళ్ళకి గుంటూరులో ఏదో డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి పిలిచి, అది పులిహార ప్యాకెట్లు అనుకుంటా, పులిహార ప్యాకెట్లు ఇస్తామని పిలిచి 3 మహిళలను చంపింది ఎవరు? అంతెందుకు అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో తొక్కిసలాట కారణం ఎవరు? ఆ తొక్కిసలాటలో 6 చనిపోవడానికి కారణం మీరే కదా. అదేవిధంగా సింహాచలంలో ఇట్లా టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడ కట్టి 7 చంపింది మీరే కదా. మొన్నే కదా మనం చూసాం కాశీబొగ్గులో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు జనాల ప్రాణాలు తీస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి పాదమహిమో మరి ఇంకేమహిమో తెలియదు, కానీ ఆయన ఎక్కడ లగ్గు పెడితే అక్కడ నాశనం. అట్లానే 2018లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయాడో అప్పుడే విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్టార్ట్ అయింది. జగన్ గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్తుంది రాష్ట్రం.